హాయ్ లిజనర్స్, మీకోసం ఓ మంచి కథతో. కథ పేరు నైట్ సర్వీస్. రచన ఆదిరెడ్డి మావూళ్ళు. నేటితో థియరీ క్లాసులు ముగిశాయి. రేపటి నుంచి ప్రాక్టికల్స్. అందరూ సిద్ధమేనా అని బ్లాక్ బోర్డ్ని డస్టర్తో శుభ్రం చేసి అందరి వంక ఒకసారి పరిశీలనగా చూశాడు ఇన్స్ట్రక్టర్. మేం సిద్ధం సార్ అంటూ అందరూ తమ తమ సీట్లలోంచి లేచారు. అంతా 25-30 లోపు వయసువారే. నిండు యవ్వన తళుకు బెళుకులతో మెరిసిపోతున్నారు. ముఖాలు ముత్యాల్లా వెలిగిపోతూ చూపర్లకి సవాల్ విసిరినట్టుగా అగుపిస్తున్నాయి. వాళ్లలో కొందరు పెళ్ళైన వారు, పిల్లల తల్లులు ఉన్నారు. ఆ సంగతి అనుభవజ్ఞుడైన ఏ పురుష పొంగవుడైనా ఇట్టే పసిగట్టేయగలడు. నిండైన వక్షస్థలం, నిగనిగలాడే మేనిఛాయ మెరుపులు, ఆరముగ్గిన జాంపండుని, బంగినపల్లి మామిడి పండుని గుర్తుకు తెచ్చే నున్నని బుగ్గలు, కవ్వించే కళ్ళు, మురిపించే పెదవులు. ఇక కన్యల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. వారిలో అణువణువున తేజస్సు, కళ్ళలో కదలాడే కనుపాపలు, పొందికగా అందంగా అమర్చినట్టు, నైపుణ్యం గల శిల్పి చెక్కినట్టు యువకుల్ని ఇట్టే ఇరుకున పెట్టేయగలిగే శరీరాకృతులు, వంపు సొంపులు. అంతవరకు పాఠాలు చెప్పిన ఇన్స్ట్రక్టర్ తనొక బాధ్యత కలిగిన సంస్థకు ప్రతినిధినన్న సంగతి మర్చిపోయాడు. గంటకు పైగా లెక్చర్ ఇచ్చిన ఇన్స్ట్రక్టర్ పాఠానికి ముందు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నప్పుడు కలగని అనుభూతి. విశాలమైన మైదానంలో అరవిరిసిన పూదోట ముందు బందీలా నిలబడి ఉన్నానన్న విషయం ఒక్కసారిగా అతడికి ఇప్పుడు జ్ఞప్తికి రావడం వింతగా అనిపించింది. నడివయసుకి చేరువనున్న అతనికి. అన్నట్టు అసలు విషయం అంటూ తన దృష్టిని బలవంతంగా మార్చుకుని ఇన్స్ట్రక్టర్ అలర్ట్ అవ్వడం హాల్లోని అమ్మాయిలు గ్రహించి, ఎంతైనా అతను మగాడే కదా అని తమలో తాము గుంబనంగా నవ్వుకుని ఆయన చెప్పబోయేదేమిటో అన్న విషయంపై ఉత్సుకతతో వాళ్ళు కూడా అలర్ట్ అయ్యారు. రేపు ఎవరు ఏ రూట్లో ఎవరితో ప్రాక్టికల్స్ చేయాలో బయట బోర్డుపై రాసి ఉంది, చూసుకుని సిద్ధం కండి అని చెప్పి ఇన్స్ట్రక్టర్ తలదించుకుని వెళ్ళిపోయాడు. అందరూ బయటకొచ్చి బోర్డు మీదున్న వివరాల్ని వెతుక్కుంటూ ఒకరినొకరు తోసుకుంటున్నారు. పరిమళ మాత్రం కాస్త దూరంగా నిస్సహాయంగా నిలబడిపోయింది. తనకు వివరాలన్నీ ముందే తెలుసు. అయినా ఆ విషయాన్ని రూఢీ చేసుకోవడం కోసం అందరూ వెళ్ళిపోయాక పరిమళ తన పేరును చూసుకుని మురిసిపోయింది. ఆ క్షణంలో యాహూ అంటూ అరిచి గంతేయాలన్న హుషారు, ఊపు కలిగించాయి పరిమళకి. అక్కడ అలా చేయడం సభ్యత కాదని అనుకుని తనలో పాలపొంగులా ఎగిసిపడుతున్న ఆనందాన్ని బలవంతంగా నొక్కు పెట్టుకుంది పరిమళ. పరిమళకు రేపటి ప్రాక్టికల్స్ తనకు బాగా తెలిసిన రూట్లో. అంతేకాదు, తనకు ట్రైనింగ్ ఇచ్చేది ఎవరో కాదు, మురళి. మర్నాడు ఇద్దరూ తమ సరంజామా సర్దుకుని సిద్ధమయ్యారు. మురళి అన్నీ వివరంగా చెబుతూ ఉంటే పరిమళ శ్రద్ధగా బుర్రపెట్టి గమనిస్తోంది. డ్యూటీకి ముందు ఏది ఎలాగ సర్దుకుని సిద్ధం చేసుకొనాలో మురళి చెప్తున్నాడు వివరంగా. మిగతా స్టాఫ్ అంతా ఎవరి డ్యూటీ హడావిడిలో వాళ్ళున్నారు. ముందు రూట్లో అవసరమైనన్ని టికెట్ బ్లాకులకు ఇండెంట్ పెట్టాలి. చిన్న కాగితంపై రూట్ పేరు, మన నెంబరు రాసి కింద బ్లాకుల వివరాలు రాయాలి. అంటే అర్థం కానట్టు చూసింది పరిమళ. అంటే ఏముంది, మామూలే, పచారీ కొట్టుకెళ్తూ కావలసిన సరుకుల వివరాలు రాసినట్టే అని చెప్పి పరిమళ చెవిలో లోస్వరంతో అన్నాడు. పండగ పూట కూడా పాతకోకే అన్నట్టు నువ్వు నాకు తగిలావేంటి? ఆ సరళైతే ఎంత బాగుండేదో. నీ అంత అందగత్తె కాకపోయినా అన్నీ సమున్నతమైన సైజులు. ఛీ, చిలిపి అంటూ తొడపాసం పెట్టింది. ఆ దెబ్బకు కెవ్వున కేక పెట్టబోయి బలవంతంగా ఆపుకున్నాడు మురళి. ఇప్పుడు కాదు, రాత్రికి నీ పని పడతాను, మురళి గుసగుసగా అన్నాడు. ఇద్దరూ కౌంటర్ నుంచి బయటకొస్తుంటే స్టాఫ్ ముసిముసిగా నవ్వుకుంటున్నారు ఎవరికి వాళ్ళు. అది గమనించిన పరిమళకు చెప్పలేనంత సిగ్గు, బిడియం కలిగాయి. తలదించుకుని తడబడే అడుగులతో మురళిని అనుసరించింది. అమ్మా, నువ్వేం కంగారు పడకు, మా వాడు మంచి అనుభవజ్ఞుడు. ఈ పనిలో మా వాడికి సాటెవరూ రారు. బండిని ప్లాట్ఫారం మీద పెడుతూ అన్నాడు డ్రైవర్ అప్పారావు. బండి బయలుదేరింది.
10 నిమిషాల తరువాత బండిలో జనం సీట్ల కోసం ఆరాటాలు పోరాటాలు సాగిస్తున్నారు. ఒకటే అలజడి హడావిడి. అంతమంది మధ్యలో నలిగిపోతూ మురళి టిక్కెట్లిస్తున్నాడు. పరిమళకి ఊపిరి ఆగిపోయేటట్టు అనిపించింది. తుంటరులు ఎక్కడెక్కడో కావాలని చేతులు పెట్టి కాళ్లపై కాళ్ళుంచి తడుముతున్నట్టు పరిమళ ఫీలవ్వడం మురళి గమనిస్తూనే టికెట్స్ ఇష్యూ చేస్తున్నాడు. డ్యూటీలో ఇలాంటివన్నీ సహజం. ఓర్చుకుని సహనంతో భరించాలి. మీ ఆడవాళ్ళు ఆదిశక్తులంటారు. ఈ మాత్రం తట్టుకోలేవా? అయినా అక్కడున్నంత హడావిడి ఇక్కడుండదులే అని నవ్వాడు మురళి. ఎక్కడా అన్నట్టు ముఖం పెట్టింది పరిమళ అతని వైపు దీక్షగా చూస్తూ. అంతలోనే మురళి మాటల్లోని గూఢార్థాన్ని గ్రహించింది. ఎడంకాలెత్తి మోకాలు సరిగ్గా ఎక్కడ తగలకూడదో అక్కడ తగిలేటట్టు తన్నింది పరిమళ. మురళికి ముఖం తిరిగి క్షణం పాటు నరకంలో పడినంత పనయింది. ఒక చేతిలో హ్యాండిల్, రెండో చేతిలో క్యాష్ బ్యాగ్. కనీసం దెబ్బ తగిలిన చోట చేత్తో అదుముకొని స్వాంతన పొందే అవకాశం కూడా లేకపోయింది మురళికి. అంతలోనే ఎలాగో బాధను అణుచుకుని అన్నాడు ఆమె చెవి దగ్గర నోరు పెట్టి నెమ్మదిగా. ఇదిగో ఇలాంటి దెబ్బలే కొట్టాలి. రేపు నిన్ను డ్యూటీలో కావాలని ఎవరైనా చిలిపి చేష్టలతో ఇబ్బంది పెట్టినప్పుడు. పరిమళ నవ్వింది. ప్రాక్టికల్స్లో ఇది అతి ముఖ్యమైన అంశం. జనం ఎవరి అవస్థల్లో వాళ్ళున్నారు. డ్రైవర్కి చిన్న చిలిపి పని చేయాలనిపించింది. అంతే, వెంటనే దానిని అమల్లో పెట్టేశాడు. సడన్ బ్రేక్కి పరిమళ అమాంతంగా మురళిపై వాలిపోయింది. డ్రైవర్ ఏమీ ఎరగనట్టు తల తిప్పి మురళి ముఖంలోకి చూసి ఒక ఓరనవ్వు విసిరాడు. ఎలా ఉందబ్బాయ్ ఇప్పుడిచ్చిన మన దెబ్బ అన్నట్టుగా. మరికొంతసేపటి తర్వాత మరొక సడన్ బ్రేక్ పడింది. ఈసారి రివర్స్లో పడ్డారిద్దరు. పరిమళ కెవ్వున అరిచింది. డ్రైవర్ అప్పారావు వాళ్ళ అవస్థను చూసి లోలోపల పరమానందభరితుడయ్యాడు. ఒరేయ్ ఏది మరొక్కసారి అన్నట్టుగా మురళి డ్రైవర్ వంక సైగ చేసినట్టు ఓరగా చూసి నవ్వాడు. ఓహో, ఇదంతా నీ పన్నాగమన్నమాట అంటూ గుర్రున కోరచూపుతో మురళి ముఖంలోకి చూసింది. అబ్బే, ఇందులో నా తప్పేం లేదు. నన్ను నమ్ము పరు, అదంతా డ్రైవర్ అప్పారావుగాడి ఆట అన్నాడు మురళి గుసగుసగా పరిమళ చెవిలో. అలా ఆ రోజు ప్రాక్టికల్ ట్రైనింగ్ ముగిశాక మురళి పరిమళతో అన్నాడు. ఇది జనరల్ ప్రాక్టికల్స్. అసలు ట్రైనింగ్ రాత్రికి, అంటే నైట్ సర్వీస్ అన్నమాట అన్నాడు డ్యూటీ పూర్తి చేసుకుని ఇంటికొచ్చి. ఈ సంగతి ముందు నాకెవ్వరూ చెప్పలేదే అని ఆశ్చర్యంగా చూసింది పరిమళ. నాకు చెప్పారు అన్నాడు మురళి ఠక్కున. నువ్వు సిద్ధంగా ఉండు. సాయంత్రం వచ్చేటప్పుడు నైట్ సర్వీసుకు సంబంధించినవి తీసుకుని వస్తాను అన్నాడు ఇంటిలో నుండి బయటకొస్తూ. ఏమిటి అని పరిమళ అడిగేలోపు మురళి అక్కడి నుంచి తుర్రుమని జారుకున్నాడు. ఆ రాత్రి ఇంటికొచ్చి రావడంతోనే పెద్ద పొట్లం పరిమళ చేతిలో పెట్టాడు. పరిమళకు అవేంటో అర్థమైపోయింది. అయినా బయటపడకుండా అమాయకంగా ముఖం పెట్టి అడిగింది. ఏమిటివి? చెప్పగదా నైట్ సర్వీసుకు సంబంధించినవని అన్నాడు మురళి. మల్లెపూల దండకి ప్రాక్టికల్స్కి సంబంధం ఏమిటి? అమాయకంగా ముఖం పెట్టింది పరిమళ. నీకు తెలియదులే అంటూ పరిమళను ఉన్నపళంగా చేతులతో ఎత్తిపట్టుకుని బెడ్రూంలోకి తీసుకుపోయి కాట్ మీదకి విసిరినట్టు దబుక్కున పడేశాడు. ఏయ్ ఏమిటిది? నీ మీద కంప్లైంట్ ఇస్తాను అంది. ఏమని? నవ్వుతూ ఆమె ఎదపై పడ్డాడు మురళి. తట్టుకోలేని ఆ ఒత్తిడికి ఉదయం బస్సులో జరిగిన సడన్ బ్రేక్ బాధకు రెట్టింపు అవస్థను అనుభవించింది. తెల్ల చీరలో మల్లెపూల గుబాళింపుతో మత్తెక్కిస్తున్న పరిమళ అందాలు మురళిని రెచ్చగొట్టేస్తున్నాయి. ఆ పాటి సొగసు సోయగాలకు లొంగిపోయే రకం కాదతను. ఆ సంగతి పరిమళకు బాగా తెలుసు. మురళి తొలిరేయి నుంచి నిదానమే ప్రధానం అనే సిద్ధాంతానికి కట్టుబడే మనిషి. రోజుకొక పద్ధతిలో తనను స్వర్గసుఖ శిఖరాలకు చేర్చి తాను అందాలి. అంతు చూసేవాడు మురళి. మోటార్ ఫీల్డ్ మొరటుతనం అతని చేష్టల్లో ఉట్టిపడుతుంది. ఈసారి ఎటువంటి ఆట ఎన్నుకున్నాడో అని పరిమళ లోలోపల ఉత్సాహంతో ఉన్నా బయటకు మాత్రం బెట్టు చేస్తున్నట్టు నటిస్తోంది. పరు, ఈరోజు మనం బస్సాట ఆడుకుందాం అన్నాడు వంకర్లపోతూ బింకం చూపే నడుముపై చేతితో మీటుతూ.
అతనుకున్నంత ఓపిక, సహనం లేదామెకు. అందుకే మురళి కరస్పర్శకి నాగులా బుసకొట్టింది పరిమళ మనసు. ఆ మధురానుభూతిని పూర్తిగా ఆస్వాదించేలోపు మురళి అన్నాడు పరిమళతో, నేను చక్రధారిని, నువ్వు కాసులమ్మవి, నవ్వుతూ అన్నాడు మురళి డ్యూటీకి సిద్ధపడుతూ. డ్రైవర్, కండక్టర్లకు మురళి పెట్టిన పేర్లకి నవ్వుతూ మరి బస్సో అంది పరిమళ. బెడ్ అని చెప్పి ఆటకి శ్రీకారం చుట్టాడు మురళి. ప్రయాణం సుఖవంతం, సురక్షితం కావాలంటే బండి కండిషన్ ఎలా ఉందో చూసుకోవాలి. ఆ తర్వాత రోడ్డుని ఏకాగ్రతతో పరిశీలిస్తూ ఏ అడ్డూ లేకుండా జాగ్రత్త పడాలి అన్నాడు మురళి. మురళి మాటలు విని పరిమళ కిసుక్కుమని నవ్వింది. ఆ నవ్వు అతనికి 1000 అశ్వాల బలాన్నిచ్చింది. పరిమళ అతని నిగ్రహాశక్తికి, కరస్పర్శ నైపుణ్యానికి స్పందిస్తూ అతనికి పూర్తిగా సహకరిస్తుంది. ముదురు నీలం రంగు వెలుతురులో గదంతా మరింత ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఇద్దరిలోనూ కాంక్ష సుఖశిఖరాలకు చేరుస్తున్నా సంయమనం పాటిస్తున్నారు. మరి నువ్వో అని అడిగి ఆమె సమాధానం కోసం ఆగకుండా ఒక్కొక్క అడ్డుని తొలగించేస్తున్నాడు మురళి. ఇప్పుడు లైన్ క్లియర్, ఇక నువ్వు రైట్ చెప్పడమే అని అంటూ తలను కిందకు దించుతున్నాడు. పరిమళకు మాట్లాడే శక్తి నశించిపోయింది. సరే, నాకు నేనే రైట్ చెప్పుకుంటాను అంటూ మురళి బండిని నడిపే పనిలో పడ్డాడు. అరే, బండి ముందుకు కదలదే అంది పరిమళ. ట్రాఫిక్ ఎక్కువగా ఉంది మేడం అన్నాడు 2 చేతులు పైభాగానికి చేర్చుతూ మురళి. ఆ సంగతి మాకు స్పష్టంగా తెలుస్తుందిలే అంది తమకంతో తన చేతుల్ని చెవులకు అడ్డం పెట్టుకుని. ఆమె రియాక్షన్కి మురళి మరింత రెచ్చిపోయాడు. ట్రాఫిక్ తగ్గే వరకు కాస్త ఓపిక పట్టాలి మరి అన్నాడు. ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ విల్ బీ యాన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అనే న్యూటన్ 3వ సిద్ధాంతాన్ని ఇద్దరూ సమస్థాయిలో పాటిస్తున్నారు. ఛ, రోడ్డంతా స్పీడ్ బ్రేకర్లు. మురళి మాటలకు అంతటి తన్మయత్వంలోనూ నవ్వకుండా ఉండలేకపోయింది పరిమళ. మీకు నవ్వులాటగా ఉంటుందండి, బండిని నడిపేవాళ్ళకి తెలుస్తుంది బాధ అన్నాడు మురళి. ఓస్, ఇంతేనా మీరిచ్చే ప్రాక్టికల్ ట్రైనింగ్ అంది పరిమళ అతన్ని రెచ్చగొడుతున్నట్టుగా. మళ్ళీ మురళికి ఒక్కసారిగా ఎక్కడలేని బలం వచ్చేసింది. మరీ అంత స్పీడ్ పనికిరాదు. పరిమళ మళ్ళీ నవ్వింది. బస్సులోని ప్యాసింజర్స్ ఇబ్బంది పడరు. బండి టాప్ గేర్లో ఉంది. అడ్డుపడి నా పనిని ఏమాత్రం డిస్టర్బ్ చేయొద్దు అన్నాడు అతను. అయ్యో, బండి ఆగిందే అడిగింది పరిమళ. 2వ స్టేజ్కి వచ్చేశాం అన్నాడు మురళి. పరిమళ అతని వైపు తిరిగి తన అందాల రక్షణ కోసం అన్నట్టుగా మురళిని గట్టిగా తన బాహువులతో బంధించింది. ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ఇలా నీరసపడిపోయి మాటిమాటికి బండిని ఆపేస్తే ప్రయాణీకులకు ఎంత అసౌకర్యంగా ఉంటుందో తెలుసా? కవ్విస్తూ నవ్వింది. ఆమె చేష్టలు, మాటలు మురళికి పౌరుషాన్ని కలిగించాయి. ఇంకా బండిని నాన్ స్టాప్గా నడిపించాలని కృతనిశ్చయానికి వచ్చేశాడు మురళి. ఆపేసిన ఇంజిన్ని స్టార్ట్ చేసేందుకు మురళి ఉద్యుక్తుడయ్యాడు. ఇంజిన్ స్టార్ట్ కావడం లేదు. బండి ముందుకు సాగనని మొరాయిస్తుందా అని ఫకాలను నవ్వింది పరిమళ రెచ్చగొడుతూ. అచ్చంగా బస్ని నడుపుతున్నట్టుగా మురళి నటిస్తూ కాళ్ళు చేతులు ఆడించడం చూసిన పరిమళకు నవ్వు ఆగడం లేదు. అలా నవ్వుతూ ఉంటే బెడ్లైట్ మెసుగు వెలుతురులో పరిమళ దంతాలు నక్షత్రాల్లా మెరుస్తున్నాయి. శరీరపు వెలుగు గదిని మరికంత కాంతివంతం చేస్తుంది. పగలబడి నవ్వుతున్నప్పుడు ఆ స్పందనకు ఆమె అందాలు చిత్రంగా కదలాడుతున్నాయి. ఎట్టకేలకు మురళి ప్రయత్నాలు ఫలించాయి. బుర్రున శబ్దం చేసుకుంటూ ఇంజిన్ స్టార్ట్ అయింది. మరుక్షణం గేరు మార్చి బండిని ఉరుకుల పరుగులతో ముందుకు సాగించాడు మురళి. ఆ వేగానికి ప్రయాణికులతో పాటు పరిమళ కూడా అంతులేని హాయిని, ఆహ్లాదాన్ని పొందింది. చెట్లు, పుట్టలు, వాగులు, వంకలు దాటుకుంటూ ఆ రాత్రంతా ప్రయాణం సాగింది. ఇప్పుడు మన డ్యూటీలు మార్చుకుందాం అన్నాడు మురళి పరిమళ చెవిలో గుసగుసగా. అంటే అంతే స్వరస్థాయిని మెయింటైన్ చేస్తూ తిరిగి అంది పరిమళ మురళితో. నువ్వు డ్రైవర్, నేను కండక్టర్ అని నవ్వాడు మురళి. అయినా నాకు డ్రైవింగ్ లైసెన్స్ లేదే అంది. ఎందుకు లేదు? ఇదిగో అంటూ ఆమె మెడలోని మంగళసూత్రాన్ని తీసి చూపించాడు. పరిమళకు నవ్వాగలేదు మురళి మాటలకు.
పడిపడి నవ్వుతున్న ఆమె ఊపులకు మంచం సైతం కదలాడింది. అలా ఆ రాత్రంతా సాగింది వారి ప్రయాణం. ఆట ముగిసే ముందు తెల్లవారుతుండగా పరిమళ అంది. అంతా బాగానే ఉంది కానీ కొత్త బస్సుకి ఈ పాత డ్రైవరేమిటి అంటూ పరిమళ మురళికి చురక అంటించింది.